Welcome to RC Advanced Learn. Learn more easy. Please subscribe my YouTube channel. హాయ్, ఈ వీడియోలో మనం C++ అండ్ C# డిఫరెన్సెస్ చూద్దాము. ఫస్ట్, మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ని కూడా లైక్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. C++ అండ్ C#. ఓకే, C++, C# రెండు కూడా సి ఫ్యామిలీకి చెందినవి అన్నమాట. ఓకే, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై బియాన్ స్ట్రాప్. ఓకే, ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే బియాన్ స్ట్రాప్ అని ప్రొనౌన్స్ చేయండి. C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరు డెవలప్ చేశారంటే బియాన్ స్ట్రాప్. C# ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై ఆండ్రీస్ హెల్స్బర్గ్. ఎవరు డెవలప్ చేశారంటే ఆండ్రీస్ హెల్స్బర్గ్ C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఇట్ వాజ్ ఇనిషియలీ నోన్ యాజ్ కూల్ అండ్ లేటర్ రీనేమ్డ్ హ్యాజ్ C#. ఫస్ట్ కూల్ అనే నేమ్ పెట్టారనమాట, తర్వాత కొన్ని రోజులకి C#తో రీనేమ్ చేశారు. C++ ఈజ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్యూచర్స్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్యూచర్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే ఈ C# అనమాట. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్యూచర్స్? అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఈజ్ అబౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ క్లాస్ అండ్ దట్ కంటైన్స్ హ్యావింగ్ సమ్ డేటా అండ్ మెథడ్స్. ఓకే, మనం క్లాస్లో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్కి మనం కొంత డేటా అండ్ మెథడ్స్ ఇస్తాము. వాటిని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్యూచర్స్ అంటాము. వీటి వల్ల ఈజియర్ టు ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ ఈస్ ఫాస్టర్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు మెయింటైన్. ఓకే, C# ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ దట్ రన్స్ ఆన్ .NET ఫ్రేమ్వర్క్. ఓకే, C# కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. ఎవరు డెవలప్ చేశారంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. దట్ రన్స్ ఆన్ .NET ఫ్రేమ్వర్క్. ఎక్కడ రన్ అవుతుందంటే C# .NET ఫ్రేమ్వర్క్లో రన్ అవుతుంది. ఓకే, ఈ .NET ఫ్రేమ్వర్క్ అనేది మల్టిపుల్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, C++ known as intermediate level programming language. Okay, what is intermediate level programming language? Means which lies between low level programming language and high level programming language is known as an intermediate level programming language, and which supports high level programming language is known as an intermediate level programming language that adds object oriented programming features to its base C. Okay, C programming ki object oriented programming features ni add chesi market loki C++ ni introduce చేశారన్నమాట. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్యూచర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ C++. ఓకే, ఈ C++కి ఇంకో 2 ప్లస్లు కలిపితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంతే పవర్ఫుల్ ఫ్యూచర్స్ని C# లాంచ్ చేశారనమాట. ఓకే, C# ఇంట్రడ్యూస్ చేశారు. C# ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ హై లెవెల్. ఓకే, C++ compiles down to mission code. It compiles to mission code. Okay, what is mission code? అసలు మిషన్ కోడ్ అంటే ఏంటి? మిషన్ కోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిషన్ లాంగ్వేజ్. ఓకే, మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మిషన్ లాంగ్వేజ్ అంటే ఈజ్ మేడప్ ఆఫ్ బైనరీ నెంబర్స్. ఇట్స్ మేడప్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ఆర్ బిట్స్ a computer can understand easily. Okay, can understand easily is known as an mission code or mission language or object code. Okay,
ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ ఏ కంప్యూటర్ అండర్స్టాండ్ ఈజ్ మిషన్ లాంగ్వేజ్. ఓకే, ఈ మిషన్ కోడ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఏమైనా ఇన్పుట్ ఇస్తే, సపోజ్ ప్రోగ్రామ్ అనే ఇన్పుట్ ఇచ్చాము, ఈ ప్రోగ్రామ్ అనే ఇన్పుట్ ఇస్తే ఈ మిషన్ కోడ్ ఏం చేస్తుందంటే జీరోస్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ మిషన్ కోడ్. ఎందుకంటే సిపియు కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. ఓకే, అండ్ సిపియు కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ డిస్ప్లే ది అవుట్పుట్. ఓకే, ఈ మిషన్ కోడ్ ప్రాసెస్ అంతా ఇదన్నమాట. C# కంపైల్స్ డౌన్స్ టు సిఎల్ఆర్. సిఎల్ఆర్ అంటే నథింగ్ బట్ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనమాట. ఓకే, ఈ సిఎల్ఆర్ ఏం చేస్తుందంటే మేనేజెస్ ది ఎగ్జిక్యూషన్స్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్స్ అనమాట. ఏం చేస్తుందంటే ఈ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా ఇది మేనేజ్ చేస్తుంది. ఓకే, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ కన్వర్ట్స్ ద కంపైల్డ్ కోడ్ ఇంటూ మిషన్ ఇన్స్ట్రక్షన్స్, దట్ ఈస్ వాట్ ద కంప్యూటర్ ఎగ్జిక్యూట్స్. ఓకే, ఫస్ట్ సింప్లీ ఇప్పుడు మనం రాసిన సోర్స్ కోడ్ ఉంది, సంథింగ్ మనం రాసిన కోడ్ ఉంది, నథింగ్ బట్ సోర్స్ కోడ్. ఈ సిఎల్ఆర్ ఏం చేసేది అంటే దట్ ట్రాన్స్ఫార్మ్ టు బైట్ కోడ్, అంటే known as common intermediate language. Okay, this CLR transform source code to byte code, అంటే కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్గా ట్రాన్స్ఫార్మ్ చేసి డ్యూరింగ్ రన్ టైమ్ ది సిఎల్ఆర్, ఓకే, డ్యూరింగ్ రన్ టైమ్ ది సిఎల్ఆర్ converts this CIL code, okay, converts this CIL code into something can be understand by operating system. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యేగా మార్చి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ ఏం చేసేదంటే మనం రాసిన సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్గా కన్వర్ట్ చేసిద్ది. బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి డ్యూరింగ్ వెనెవర్ ఇన్ రన్ టైమ్ ఈ సిఐఎల్ కోడ్ని, అంటే కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ని ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ ఇంటూ సంథింగ్ దట్ క్యాన్ బి అండర్స్టాండ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, క్లియర్? C++ సపోర్ట్స్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, C++ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి సపోర్ట్ చేస్తుంది. అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఏంటి? A class that can inherit more than one classes. Okay, a class that can inherit more than one classes is known as an multiple inheritances. Okay, for suppose program లో 3 classes ఉన్నాయి, A, B, C. ఈ C అనే క్లాస్ ఏని బిని ఇన్హెరిట్ చేసుకోవడాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అంటామన్నమాట. ఈ ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటంటే వీటి యొక్క ఫ్యూచర్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఈ సీకి యాడ్ అవుతాయి అన్నమాట, వీటి వల్ల యూజ్. ఓకే, అంటే కోడ్ మళ్ళీ రాయకుండా ఈ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకొని మనం రీయూజ్ చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఏ క్లాస్ అంటే సి దట్ కెన్ ఇన్హెరిట్ మోర్ దాన్ వన్ క్లాసెస్ ఈజ్ నోన్ యాజ్ అన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, C# డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్. C# మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. ఒకవేళ మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే యూజ్ ఇంటర్ఫేసెస్, మనం ఇంటర్ఫేసెస్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అసలు ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? ఇంటర్ఫేసెస్ అంటే ఈజ్ ఏ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ విచ్ కెన్ ఓన్లీ కంటైన్ అబ్స్ట్రాక్ట్స్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. అసలు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద ప్రాసెస్ టు హైడ్ ది ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షో ఓన్లీ ఫంక్షనాలిటీ. అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ని హైడ్ చేసి మనకి ఫంక్షనాలిటీని మాత్రమే చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది
An interface is completely is an abstract class. Clear? C++ needs to manage manually. మనం మెమరీ మేనేజ్మెంట్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి. బట్ ఇన్ సి షార్ప్ మెమరీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా మెమరీ మేనేజ్మెంట్ అనేది జరిగిపోతుంది అనమాట. C++ నాట్ ఏ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అసలు కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదనమాట. ఎందుకంటే వీ నీడ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, వీ నీడ్ మెయిన్ ఫంక్షన్ టు స్టార్ట్ ఎగ్జిక్యూషన్. అసలు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వడానికి మనకి మెయిన్ ఫంక్షన్ ఉండాలి. బట్ ఇన్ C++ ద మెయిన్ ఫంక్షన్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద క్లాస్. క్లాస్లో మనకు అసలు మెయిన్ ఫంక్షనే ప్రెజెంట్ అయ్యలేదు. కాబట్టి మనం వీ కెన్ ఆల్సో రైట్ కోడ్ వితౌట్ యూజింగ్ క్లాస్ ఇన్ C++. ఓకే, అందుకని ఇది నాట్ ఏ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C# ఈజ్ ఏ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది కంప్లీట్ అండ్ ప్యూర్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇన్ C++ వీ కెన్ యూస్ పాయింటర్స్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. మనం పాయింటర్స్ ఎక్కడైనా ప్రోగ్రాంలో యూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ C# ఓన్లీ వీ కెన్ యూస్ పాయింటర్స్ ఇన్ అన్సేఫ్ మోడ్. ఓకే, మనం పాయింటర్స్ యూస్ చేయాలనుకుంటే మనం అన్సేఫ్ మోడ్లో యూస్ చేసుకోవాలన్నమాట. వెన్ వీ యూస్ పాయింటర్స్ ఇన్ సేఫ్ మోడ్, ఎప్పుడైతే మనం పాయింటర్స్ సేఫ్ మోడ్లో యూస్ చేసుకుంటే ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ విల్ అక్కర్. So we must execute our program in unsafe mode if you are using an pointer. Okay, so if in pointers C# does not support the type safety and security by default. Default కి ఏంటంటే C# పాయింటర్స్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండదు. ఓకే, బై డిఫాల్ట్గా. C++ includes complex features that is very hard to understand. Okay, complex features ఉన్నవి that hard to understand. C# is easy to understand because of hierarchy of classes. What is hierarchy? Hierarchical అంటే it is a parental class. Okay, multiple derived classes, that means B, C, D, derived classes or subclasses or child classes that can inherit from a single base class, is known as an hierarchical. The child class inherits the fields and మెథడ్స్ ఆఫ్ ద బేస్ క్లాస్. ఓకే, ఏలో ఉన్న ప్రాపర్టీస్ కానీ ఫీల్డ్స్ కానీ మెథడ్స్ కానీ బీకి కూడా వస్తాయి. ఏలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫీల్డ్స్ కూడా సికి వస్తాయి, యాడ్ అవుతాయి అన్నమాట. అలాగే డీకి కూడా ఏలో ఉన్న ఫీల్డ్స్ మెథడ్స్ డీలో కూడా యాడ్ అవుతాయి. వీటి వల్ల ఏంటంటే దిస్ హెల్ప్స్ ది కోడ్ రీయూజబిలిటీ. ఓకే, కోడ్ రీయూజబిలిటీకి హెల్ప్ అవుతుంది. వీటిని ఏంటంటే కాంప్లెక్స్ ఫీచర్స్ ఉండదు, సో ఈజీగా అండర్స్టాండ్ అవ్వచ్చు అని. ఇన్ స్విచ్ స్టేట్మెంట్ ద టెస్ట్ వేరియబుల్స్ కెనాట్ టు బీ ఏ స్ట్రింగ్. స్విచ్ స్టేట్మెంట్లో ఏంటంటే టెస్ట్ వేరియబుల్స్ అనేవి స్ట్రింగ్లో ఉండకూడదు, కెనాట్ బీ ఏ స్ట్రింగ్. బట్ ఇన్ స్విచ్ స్టేట్మెంట్ ద టెస్ట్ వేరియబుల్ కెన్ బి స్ట్రింగ్లో ఉండొచ్చు అనమాట. ఇన్ C++ does not have the concepts of function pointers. ఓకే, C++లో ఫంక్షన్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. అలా ఫంక్షన్ పాయింటర్స్ అంటే ఏంటి, అలా పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ అంటే వేరియబుల్ వాల్యూని డైరెక్ట్గా స్టోర్ చేయకుండా అడ్రస్ని మాత్రమే స్టోర్ చేసుకునేది కాబట్టి పాయింటర్స్ అంటాము. ఓకే, పాయింటర్స్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ సమ్ వేరియబుల్స్ లైక్ అడ్రస్ సమ్ వేరియబుల్స్. సిమిలర్లీ ద ఫంక్షన్ పాయింటర్స్ ఈజ్ ఏ పాయింటర్ యూజ్డ్ టు
point functions, that means used to store the address of a function. Okay, we can also call the function by using the function pointer. కానీ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ లేదనమాట. సి షార్ప్ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఫంక్షన్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ సి షార్ప్ కూడా లేదు. సి ప్లస్ ప్లస్ డస్ నాట్ సపోర్ట్ ది గార్బేజ్ కలెక్షన్స్. సి ప్లస్ ప్లస్ గార్బేజ్ కలెక్షన్ని సపోర్ట్ చేయదు. గార్బేజ్ కలెక్షన్స్ అంటే ఏంటి? గార్బేజ్ కలెక్షన్ అంటే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. ఓకే, ఆటోమేటిక్గా ప్రీవియస్లో కూడా చెప్పా, మెమరీ మేనేజ్మెంట్ అనేది మాన్యువల్గా చేస్తాము సి ప్లస్ ప్లస్కి. సి షార్ప్కి ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్ మనం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది వీటికి లేపడం వల్ల ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది జరగదు. సి ప్లస్ ప్లస్, జావా, మోస్ట్ scripting languages have the garbage collections as a part of the language for better efficiency. Okay, in language like C++, we have the memory management manually, which means the programmer has to manually doing using commands like new, delete. మనం మెమరీ మేనేజ్మెంట్ మాన్యువల్గా ఎలా చేస్తామంటే కొన్ని కమాండ్స్ యూస్ చేసుకొని మనం మెమరీ మేనేజ్మెంట్ మాన్యువల్గా చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే గార్బేజ్ కలెక్షన్ ఉండడం వల్ల మనకి మెమరీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే, ఇన్ సి ప్లస్ ప్లస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ గేమ్స్. ఓకే, మనకి సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ ఎక్కువగా గేమ్స్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాము. ఇన్ సి షార్ప్ వైడ్లీ యూజ్డ్ టు క్రియేట్ వెబ్సైట్స్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, గేమ్స్, విండోస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని యూస్ చేయడానికి ఈ సి షార్ప్ యూస్ చేస్తామన్నమాట. సి ప్లస్ ప్లస్ డెవలప్మెంట్ షుడ్ ఫాలో ఎనీ స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్ అండ్ మస్ట్ బి పోర్టల్. ఇన్ సి ప్లస్ ప్లస్ డెవలప్మెంట్లో మనం ఒక స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవ్వాలన్నమాట. కొన్ని కాంప్లెక్స్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి సి ప్లస్ ప్లస్లో. ఓకే, but in C sharp is modern, simple and general purposes ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మోడర్న్గా ఉంటుంది, మనకి చాలా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, వెల్, నేను ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.